స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. ఈ రోజు మార్కెట్లు పాజిటివ్ గా ట్రేడ్ అయినాయి. దీనికి ప్రధానంగా ఒక కారణం ఏంటంటే మూడీస్ అమెరికాకు చెందిన ఎకనామిక్ రీసెర్చ్ సంస్థ ఏం చెప్తుందంటే ఫైనాన్షియల్ ఇయర్ 2024 గాను ఇండియా యొక్క జీడిపి గతంలో 6.1% గా ఉండొచ్చు అని ఒక ఎస్టిమేషన్ ఇచ్చింది. ఇప్పుడు దాన్ని రివైజ్ చేసి 6.8% గా ఉండొచ్చు అని చెప్పి అప్గ్రేడ్ చేసింది. ఎందుకంటే మొన్న థర్డ్ క్వార్టర్ లో మన జీడిపి 6.6 ఉంటది అని అందరూ ఎక్స్పెక్ట్ చేశారు. దానికి భిన్నంగా చాలా అగ్రెసివ్ గా 8.4 గ్రోత్ కనపరచడం అనేది అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తి. సో దాంతో ఇప్పుడు ఓవరాల్ గా ఇయర్ యొక్క జీడిపిని పెంచి గతంలో 6.1 ఉంటే ఇప్పుడు 6.8 గా మార్చింది మూడీస్ రీసెర్చ్ సంస్థ. సో దాంతో ఈ రోజు మార్కెట్లు కూడా పాజిటివ్ గానే ట్రేడ్ అయినాయి. ఇక సెన్సెక్స్ 66 పాయింట్లు పెరిగి 73,872 లో క్లోజ్ అయితే నిఫ్టీ 27 పాయింట్లు పెరిగి 22,405 లో క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీ 158 పాయింట్లు పెరిగి 47,456 లో క్లోజ్ అయింది. ఇక నిఫ్టీ 50లో 25 స్టాక్స్ లాభాల్లో క్లోజ్ అయితే 25 స్టాక్స్ నష్టాల్లో క్లోజ్ అయినాయి ఈ రోజు. ఇక నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ గా ఎన్టీపీసీ, హెచ్డిఎఫ్సి లైఫ్, పవర్ గ్రిడ్, ఓఎన్జీసీ, బీపీసీఎల్ ఉంటే టాప్ లూజర్స్ గా ఐషర్ మోటార్స్, జేఎస్డబ్ల్యూ స్టీల్, ఎస్బీఐ లైఫ్, మహీంద్రా అండ్ మహీంద్రా, బ్రిటానియా ఉన్నాయి. ఇక కంపెనీల విషయానికి వెళ్తే సుజిలాన్ అండ్ ఐనాక్స్ విండ్ ఈ కంపెనీలకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే గవర్నమెంట్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ రెన్యూబుల్ ఎనర్జీ ఈ సంస్థ ఏం చెప్పిందంటే ఈ ఎనర్జీ కంపెనీలకు సంబంధించి విండ్ పవర్ ఆక్షన్ ని రియాక్షన్ కండక్ట్ చేసే ఉద్దేశం ఉన్నట్టుగా చర్చలు జరుపుతుంది. దీనికి సంబంధించి ఎన్టీపీసీకి, ఎన్హెచ్పిసి, ఎస్జీవీఎన్ ఇంకా కొన్ని పిఎస్యు కంపెనీలకి లెటర్స్ కూడా ఇష్యూ చేసింది. అంటే దీని యొక్క సారాంశం ఏంటంటే ఈ సాదా వెనిలా విండ్ టెండర్స్ దీనికి 600 మెగావాట్స్ అనేది ఒక లిమిట్ గా పెట్టబోతుంది. ఇక పాన్ ఇండియా బేసిస్ లో బిడ్ ఇష్యూ జరగాలి అనేది ఒక డెసిషన్ గా తీసుకోబోతుంది. సో ఓవరాల్ గా దీని వల్ల మార్కెట్ లో ఎర్లైట్ చేసేది ఏంటంటే విండ్ పవర్ సంబంధించి ఎక్విప్మెంట్ గానీ మెటీరియల్ సప్లై చేసే కంపెనీలకి కాస్టింగ్ తగ్గొచ్చు, అంటే ఆ కంపెనీలకి కొంత నష్టం జరిగే అవకాశం ఉంది అన్నట్టుగా భావిస్తున్నారు. దాంతో ముందుగానే సేఫ్ సైడ్ స్టాక్ ని ముందు అమ్మేసుకుంటే బెస్ట్ కదా అని చెప్పేసి ఇన్వెస్టర్లు ఈరోజు సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువయ్యి సుజిలాన్ కి అండ్ ఐనాక్స్ విండ్ ఎనర్జీ ఈ రెండు కంపెనీలకు కూడా సెల్లింగ్ ప్రెషర్ ఎక్కువయ్యి 55% తగ్గిపోయినాయి. ఇక సుజిలాన్ అయితే లాస్ట్ లో కాస్త కోలుకుంది, 43 రూపాయల్లో క్లోజ్ అయింది. ఐనాక్స్ విండ్ ఎనర్జీ అయితే 5% తగ్గి 553 రూపాయల్లో క్లోజ్ అయింది. సోలా వైన్ యాడ్స్ ఈ కంపెనీ మన ఇండియాలో వైన్ తయారు చేసే కంపెనీ. సోలా బ్రాండ్ పేరుతో ప్రపంచంలోనే ఈ వైన్ కమ్యూనిటీలో చాలా పేరున్న కంపెనీగా చెప్పుకోవచ్చు ఈ సోలా వైన్ యాడ్స్. ఈ కంపెనీ గతంలో ఈ టాప్ వైన్ గ్లోబల్ కాంపిటీషన్స్, ఇంటర్నేషనల్ వైన్ ఛాలెంజ్ ఇటువంటి కాంపిటీషన్స్ లో కూడా ఈ కంపెనీ యొక్క ప్రోడక్ట్ వైన్ కి చాలా అవార్డులు కూడా రావడం జరిగింది. మహారాష్ట్ర, కర్ణాటకలో ఈ వైన్ తయారీ కేంద్రాలు ఉంటే నాసిక్ లో ఈ కంపెనీకి సంబంధించిన యాడ్స్ అంటే ద్రాక్ష తోటలో మెయింటైన్ చేస్తూ ఉంది సోలా వైన్ యాడ్స్. ఈ కంపెనీ వేరే కంట్రీస్ లో, అమెరికాలో, ఇతర అడ్వాన్స్డ్ కంట్రీస్ లో లాగా ఈ వైన్ యాడ్స్ ని ఒక టూరిజం లాగా కండక్ట్ చేస్తున్నారు వేరే కంట్రీస్ లో. అదే విధంగా ఈ కంపెనీ కూడా వైన్ టూరిజం ని ప్రారంభించింది. ఈ నాసిక్ లో ఈ ద్రాక్ష తోటల్ని, ఆ వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ని, ఆ వైన్ టేస్ట్ చూడటం, ఆ వైన్ కొనుక్కెళ్తూ ఉంటారు ఆ వచ్చిన టూరిస్టులు. సంవత్సరానికి 3 లక్షల మంది వీళ్ళ యొక్క వైన్ యార్డ్స్ ని సందర్శిస్తున్నారు. అంటే ఎంతగా ఈ వైన్ టూరిజం సక్సెస్ అయిందో మనం వేరే చెప్పక్కర్లేదు. సో ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీనే ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్స్, ఒక 3 గుడ్ న్యూసెస్ మార్కెట్ తో షేర్ చేసుకుంది. అదేంటంటే ఒకటి, కొత్తగా కంపెనీ న్యూ టేస్టింగ్ రూమ్ అండ్ బాటిలింగ్ షాపు ఏర్పాటు చేసింది నాసిక్ ఎయిర్పోర్ట్ దగ్గర. రెండోది, ద్రాక్ష పంట దిగుబడి అనేది చాలా రికార్డు స్థాయిలో రావడం జరిగిందని చెప్పి రెండో న్యూస్ గా చెప్తుంది. ఇక మూడోది, డిజిటల్ సక్సెస్ ఎలా అయ్యారు అన్నది చెప్తుంది. సో ముందుగా ఈ టేస్టింగ్ రూమ్ విషయానికి వస్తే నాసిక్ ఎయిర్పోర్ట్ దగ్గరలో కంపెనీ ఏం చేసిందంటే ఒక టేస్టింగ్ రూమ్ అండ్ బాటిల్ షాప్ ఏర్పాటు చేసింది. షాప్ అంటే చాలా చిన్నగా కాదండి. సో ఇప్పుడు మనము ఏదైనా ఎగ్జిబిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పికిల్స్ ఒక స్టాల్ పెట్టారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఆ స్టాల్ కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒక చిన్న ఐస్ క్రీమ్ వుడెన్ స్పూన్స్ లాంటి వాళ్ళు ఇచ్చి టేస్ట్ చేయమని అడుగుతారు. ఆ టేస్ట్ చేసిన తర్వాత మనకి నచ్చితే కావాల్సిన పికిల్స్ ని మన బాటిల్స్ కొనుక్కోవడం జరుగుతుంది. సేమ్ అదే విధంగా ఈ వైన్ టేస్టింగ్ రూమ్ లో వాళ్ళు వాళ్ళ యొక్క ప్రెస్టీజియస్ ప్రొడక్ట్స్ వైన్స్ ని ఏర్పాటు చేస్తారు. మనం టేస్ట్ చూసి కావాల్సిన బాటిల్స్ ని కొనుక్కునే సదుపాయాన్ని ఏర్పాటు చేస్తుంది ఈ టేస్టింగ్ రూమ్స్. ఇది ఈ నాసిక్ ఎయిర్పోర్ట్ దగ్గర ఈ ఏదైతే ఈ టేస్టింగ్ రూమ్ ఏర్పాటు చేసిందో కంపెనీ, దానికి దగ్గరలోనే ఈ ముంబై ఆగ్రా హైవే అనేది దగ్గరలో ఉంది. అదొక మేజర్ ప్లస్ పాయింట్ మాకు అని కంపెనీ చెప్తుంది. దీనివల్ల ఈ నాసిక్ లో ఈస్ట్ అండ్ నార్త్ సైడ్ ఉన్న బిజినెస్ మొత్తాన్ని క్యాప్చర్ చేయొచ్చు అనేది కంపెనీ యొక్క ఉద్దేశం. ఈ విషయాన్ని సోలా సిఇఓ రాజీవ్ సమత్ గారు చెప్తున్నారు. సో ఈ విధంగా టేస్టింగ్ రూమ్స్ భారతదేశంలో చాలా చోట్ల ఓపెన్ చేసే ఇంట్రెస్ట్ మా కంపెనీకి ఉంది. భవిష్యత్తులో ఈ విధంగా ఎక్స్పాండ్ చేయబోతున్నాం అన్నట్టుగా అప్డేట్ చేశారు. ఇక సెకండ్ న్యూస్ ఏంటంటే రికార్డు హార్వెస్టింగ్. గత 3 సంవత్సరాలుగా వీళ్ళ వైన్ యార్డ్స్ లో ద్రాక్ష క్రాప్ అనేది చాలా ఎక్కువ పంట రావడం జరుగుతుంది. ఇప్పుడు దీని 4th ఇయర్. 4వ సంవత్సరం కూడా రికార్డు
స్థాయిలో దిగుబడి రాబోతుంది. కేవలం దిగుబడి రావడమే కాదు, క్వాలిటీ ప్రోడక్ట్ కూడా రావడం జరిగిందని చెప్పి కంపెనీ అప్డేట్ చేస్తుంది. వీళ్ళ యొక్క తోటల్లో 10,500 టన్స్ పైగానే ప్రోడక్ట్ దిగుబడి ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది కూడా చాలా గుడ్ న్యూస్ గా చెప్తుంది కంపెనీ. ఇక వైన్ ప్రియులు ఎక్కువ ఇష్టపడే రెడ్ వైన్ కి కావాల్సిన రెడ్ గ్రేప్స్ ఈ టోటల్ గా ఈ క్రాప్ లో 65% ఉండటం అనేది మరో రికార్డ్ గా చెప్తుంది సోలా వైన్ యార్డ్స్. ఇక థర్డ్ గుడ్ న్యూస్ ఏంటంటే రీచింగ్ న్యూ డిజిటల్ హైట్స్. సోషల్ మీడియాలో కంపెనీ ఈ కోవిడ్ టైంలోనే కాస్త ఇన్స్టాగ్రామ్ లో మేము యాక్టివ్ గా ఉన్నాము. ఆ తర్వాత స్లోగా కస్టమర్స్ మా యాప్స్ ని ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువగా ఫాలో అవడం జరుగుతుంది. ప్రపంచంలో ఈ వైన్ కమ్యూనిటీ సంబంధించి ఈ ఇన్స్టాగ్రామ్ లో సోలా వైన్ యార్డ్స్ అనేది టాప్ 11 లో ఉన్నాము. ఇక నెక్స్ట్ 10వ స్థానానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా కంపెనీ సోషల్ మీడియా గురించి పాజిటివ్ గా చెప్తుంది. సో ఈ 3 గుడ్ న్యూసెస్ ని మార్కెట్ తో షేర్ చేసుకుంది సోలా వైన్ యార్డ్స్. ఈ రోజు 3% స్టాక్ పెరిగి 564 రూపాయల దగ్గర క్లోజ్ అయింది సోలా వైన్ యార్డ్స్. MOIL ఇది మాంగనీస్ ఓర్ తయారు చేసే కంపెనీ, ప్రభుత్వ రంగ సంస్థ. ఇది ఫిబ్రవరి 2024లో మునుపెన్నడూ లేని విధంగా హైయెస్ట్ ప్రొడక్షన్ చేసినట్టుగా అప్డేట్ చేస్తుంది. 1.5 lakhs టన్స్ ప్రొడక్షన్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. గత సంవత్సరం ఫిబ్రవరితో పోల్చుకుంటే 15% ఎక్కువగా ప్రొడక్షన్ జరిగినట్టుగా తెలియజేస్తుంది కంపెనీ. అంతేకాకుండా ఓవరాల్ గా ఇయర్ వైజ్ చూసుకున్నప్పటికీ 37% ప్రొడక్షన్ గ్రోత్ ఉంది అని చెప్పి చెప్తుంది మాంగనీస్ ప్రొడక్షన్ లో. ఈ రోజు షేరు 7% పెరిగి 300 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది MOIL. ఇన్ఫోఎడ్జ్ ఇండియా లిమిటెడ్. ఇక ఇన్ఫోఎడ్జ్ అనే పేరుతో కంటే Naukri.com అనే పేరు చాలా మందికి తెలుసు. ఈ జాబ్ రిక్రూట్మెంట్ ప్లాట్ఫామ్ Naukri.com ఇది అందరికీ తెలిసిన విషయం. అలాగే 99acres.com ఇది ఆన్లైన్ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో ఉంది. మరొకటి జీవన్సాథి.com ఇది ఆన్లైన్ మ్యాట్రిమోనియల్ బిజినెస్ లో ఉంది. శిక్ష.com ఇది ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. సో ఇవన్నిటిని మేనేజ్ చేసేది ఇన్ఫోఎడ్జ్ ఇండియా లిమిటెడ్. అయితే ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే శనివారం గూగుల్ ప్లే స్టోర్ లో ఈ యాప్స్ అన్ని కూడా డీలిస్ట్ అవడం జరిగింది. అది ఎందుకు జరిగింది ఏంటి అన్నది పక్కన పెడితే ఈ రోజు మళ్ళీ అన్ని యాప్స్ ని కూడా రీస్టార్ట్ చేయడం జరిగింది. మళ్ళీ ఫర్దర్ గా ఎలాంటి డీలిస్టింగ్ జరగకుండా గూగుల్ తో సంప్రదింపులు జరిపినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు 3% పెరిగి 5,151 రూపాయల్లో క్లోజ్ అయింది ఇన్ఫోఎడ్జ్ ఇండియా లిమిటెడ్. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ మధ్యకాలంలో బాగానే ర్యాలీ అవుతుంది. ఈ రోజు కూడా మరో ఫ్రెష్ హైని టచ్ చేసింది. 52 వీక్స్ హైని టచ్ చేసింది. 3,010 రూపాయల దగ్గర క్లోజ్ అయింది రిలయన్స్ ఇండస్ట్రీస్. అలాగే పవర్ గ్రిడ్ లైఫ్ టైమ్ హైని టచ్ చేసింది. ఈ రోజు ప్రస్తుతం 295 రూపాయల దగ్గర క్లోజ్ అయింది పవర్ గ్రిడ్. ఇక మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ M&M ఫైనాన్షియల్ ఈ కంపెనీ సంబంధించిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే కంపెనీ ఫిబ్రవరి యొక్క బిజినెస్ అప్డేషన్ లో భాగంగా ఫిబ్రవరి మంత్ లో ఇయర్ ఆన్ ఇయర్ చూసుకున్నట్లయితే లోన్ డిస్బర్స్మెంట్ 13% పెరిగినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. మరొక విషయం ఏంటంటే లోన్స్ కలెక్షన్ ఎఫిషియన్సీ 97% ఉన్నట్టుగా అప్డేట్ చేసింది. ఎందుకంటే లోన్లు మీదే బేస్ అయిన కంపెనీకి కేవలం లోన్లు ఇవ్వటమే కాదు, ఇచ్చిన అప్పుని వసూలు చేసే గట్స్ కూడా కంపెనీ దగ్గర ఉండాలి. సో కలెక్షన్ ఎఫిషియన్సీ 97% ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఇది ఒక పాజిటివ్ సైన్. ఈ రోజు 288 రూపాయల్లో క్లోజ్ అయింది M&M ఫైనాన్షియల్. ఇక IPO వీడియో సంబంధించిన అప్డేషన్. నిన్న మన ఛానల్లో IPOకి 6 కంపెనీలు సిద్ధం అన్న వీడియోని అప్లోడ్ చేయడం జరిగింది. దాంట్లో ఈ రోజు నుంచి IPO ఓపెన్ డేట్ గా ఉన్న 2 కంపెనీలు ఉన్నాయి. RK స్వామి, మరో కంపెనీ VR ఇన్ఫ్రా స్పేస్. వీటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉందంటే RK స్వామి రిటైల్ సెగ్మెంట్ లో 7 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. ఇక ఓవరాల్ గా ఆల్ సెగ్మెంట్స్ లో చూసుకున్నట్లయితే 1.78 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది RK స్వామి. ఇక VR ఇన్ఫ్రా స్పేస్ ఈ కంపెనీ విషయానికి వస్తే రిటైల్ సెగ్మెంట్ లో 6 times ఓవర్ సబ్స్క్రైబ్ అయింది ఫస్ట్ డేనే. ఇక ఆల్ సెగ్మెంట్స్ చూసుకున్నట్లయితే 3.5 times ఓవర్ సబ్స్క్రైబ్ అవడం జరిగింది VR ఇన్ఫ్రా స్పేస్. ఇంకా 5th and 6th ఇంకా 2 days ఉంది IPOకి. అలాగే మిగతా కంపెనీలు కూడా IPO ఓపెన్ అయిన తర్వాత వాటి యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, ఎన్ని రేట్లు సబ్స్క్రైబ్ అవడం జరిగింది అన్నది కూడా మీకు అప్డేషన్ అందిస్తాను. ఇక నెక్స్ట్ కంపెనీ అదానీ పోర్ట్స్ అండ్ సెజ్. ఈ కంపెనీ కూడా ఫిబ్రవరి బిజినెస్ లో భాగంగా అప్డేషన్ చేస్తోంది. ఫిబ్రవరి నెలలో 35.4 మిలియన్ మెట్రిక్ టన్స్ కార్గోని ఆపరేట్ చేసినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది అదానీ పోర్ట్స్. ఇది ఇయర్ ఆన్ ఇయర్ చూసినట్టయితే ఫిబ్రవరి మంత్ లో 33% గ్రోత్ ఉన్నట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ రోజు 1,342 రూపాయల దగ్గర క్లోజ్ అయింది అదానీ పోర్ట్స్. BHEL కంపెనీ షేరు ఈ రోజు లైఫ్ టైమ్ హైని టచ్ చేసింది. ఎందుకంటే పర్టికులర్ గా ఈ రోజు ఉన్న న్యూస్ అనే కాదు, ఓవరాల్ గా BHEL కి ఆర్డర్స్ అనేది ఫ్రీక్వెంట్ గా వస్తూనే ఉన్నాయి, ఆర్డర్లు పెరుగుతుంది. అదొక పాజిటివ్ సైన్. అయితే ఈ రోజు మార్కెట్ లో ఒక న్యూస్ చక్కర్లు కొట్టింది. అదేంటంటే సింగరౌలి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు ఫేజ్ 3 నిమిత్తం NTPC నుంచి ఒక ప్రాజెక్టు 17,195 కోట్ల ప్రాజెక్టు BHEL ఆర్డర్ సంపాదించినట్టుగా మార్కెట్ లో వార్తలు చక్కర్లు కొడుతూ షేర్ విపరీతంగా ర్యాలీకి గురైంది. సో ఇంతలో ఎక్స్చేంజ్
BHL ని అడగడం జరిగింది, కంపెనీకి సంబంధించి ఏదన్నా ఫేవరబుల్ న్యూస్ ఉందా, ఎందుకు స్టాక్ ఇలా రియాక్ట్ అవుతుంది అనే విషయంలో. అప్పుడు BHL ఎక్స్చేంజ్ కి రిటర్న్ గా రిప్లై ఇచ్చింది 2:36 ఏమని అంటే డిసెంబర్ 21, 2023 అంటే మొన్న పోయిన డిసెంబర్ లో సేమ్ ప్రాజెక్ట్ కోసం అంటే సింగరౌలి సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ ఫేజ్ 3 కి సంబంధించి మేము బిడ్డింగ్ లో పాల్గొనడం జరిగింది. మా కోర్టు మేము సబ్మిట్ చేశాము. బట్ యాజ్ ఆన్ టుడే ఇప్పటి వరకు NTPC నుంచి ఆ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి ఆర్డర్ మేము రిసీవ్ చేసుకోలేదు అన్నది ఒక విషయం క్లియర్ చెప్పింది. రెండోది కొటేషన్ సబ్మిట్ చేయడం, ఆఫర్లు ఇవ్వడం అనేది బిజినెస్ లో ఒక పార్ట్. బట్ క్లయింట్ యాక్సెప్ట్ చేసినప్పుడే కదా మాకు ఆర్డర్ వచ్చినట్టు, అందుకే మీకు అప్డేట్ చేయలేదు అన్నట్టుగా కూడా BHL రిప్లై ఇచ్చింది ఎక్స్చేంజ్. ఈ విషయం 2:36 కి ఎక్స్చేంజ్ కి లెటర్ ఇచ్చింది. మీరు 5 minutes చార్ట్ చూసుకున్నట్లయితే ఆ క్యాండిల్స్ లో క్లియర్ గా 2:35 క్యాండిల్ అక్కడి నుంచి కూడా మళ్ళీ షేర్ రిటర్న్ లో స్లోగా కాస్త కరెక్ట్ అయింది. ఇక మార్కెట్ ఎండింగ్ టైమ్ లో కొంచెం మళ్ళీ బయింగ్ జరిగింది. మీరు ఈ చార్ట్ చూస్తే క్లియర్ గా అర్థం. సో ఈ రోజు 17% స్టాక్ పెరిగి 265 రూపాయల దగ్గర క్లోజ్ అయింది BHL. ఇక రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ లిమిటెడ్, ఇక రెయిన్బో హాస్పిటల్ గురించి చెప్పాలంటే మార్చి 1 తేదీన మన ఛానల్లో నేను ఒక వీడియోని పోస్ట్ చేశాను. దాంట్లో ఒక న్యూస్ ఏంటంటే ఈ హాస్పిటల్స్ చార్జ్ చేస్తున్న చార్జెస్, ఏదైనా టెస్టులు చేయించుకున్నా, హాస్పిటల్స్ లో ఏదైనా డయాగ్నోసిస్ చేయించుకున్నప్పుడు, కొన్ని టెస్టులు చేయించుకున్నప్పుడు ఆ యొక్క టారిఫ్ అనేది చాలా అబ్నార్మల్ గా చార్జ్ చేస్తున్నారు. ఒక హాస్పిటల్ కి ఇంకో హాస్పిటల్ కి అసలు పొంతనే లేదు, చాలా హ్యూజ్ అమౌంట్ చార్జ్ చేస్తున్నారు అని ఒక NGO సంస్థ, నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సుప్రీంకోర్టులో ప్రజావాజ్య పిటిషన్ అంటే ప్రజల తరపున ఒక పిటిషన్ ని దాఖలు చేసింది. ఆ విషయం నేను ఆ వీడియోలో డీటెయిల్ గా చెప్పాను. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియో కూడా చూడండి. సో అప్పుడు సుప్రీంకోర్టు ఓవరాల్ గా సెంట్రల్ గవర్నమెంట్ ని అన్ని హాస్పిటల్స్ క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం చార్జెస్ వసూలు చేస్తున్నారా లేదా ఎక్కువ చార్జ్ చేస్తున్నారా మాకు ఫీడ్బ్యాక్ ఇవ్వమని అడగడం జరిగింది. ఇంకా ఎటువంటి తీర్పు ఇవ్వలేదు, ఆ స్టేజ్ లో ఉంది. సో ఇప్పుడు ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ ఒకవేళ రేట్లు తగ్గిస్తే ఈ కంపెనీలకి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోబోతుంది. సో అందుకని ముందుగా ఇన్వెస్టర్లు ఎలాగో తగ్గుద్ది కాబట్టి ముందే అమ్మేసుకుందాం అని చెప్పి సెల్లింగ్ ప్రెషర్ తో ఈ షేర్లు పడుతూ ఉన్నాయి. ఈ హాస్పిటల్ షేర్లు, అపోలో హాస్పిటల్ గానీ, రెయిన్బో హాస్పిటల్ ఈ మధ్య బాగా కరెక్ట్ అవడం చూస్తుంది. సో ఈ రోజు ఈ రెయిన్బో హాస్పిటల్ 9% స్టాక్ కరెక్ట్ అయింది. 1190 రూపాయల్లో క్లోజ్ అయింది రెయిన్బో చిల్డ్రన్ మెడికేర్ లిమిటెడ్. ఇక టాటా స్టీల్, JSW స్టీల్ సంబంధించి ఒక లేటెస్ట్ న్యూస్ ఏంటంటే CLSA రీసెర్చ్ సంస్థ, ఇది గ్లోబల్ బ్రోకరేజ్ సంస్థ. ఈ సంస్థ ఏం చెప్తుందంటే పర్టికులర్ గా టాటా, JSW అనే కాకుండా ఇండియాలో స్టీల్ సెక్టర్ సంబంధించిన ఇండస్ట్రీ రాబోయే 2-3 సంవత్సరాల్లో ఎటువంటి పరిస్థితిని ఎదుర్కోబోతున్నాయి అన్నట్టుగా వాళ్ళు ఒక అనాలిసిస్ చేసి చెప్పారు. అదేంటంటే భారతదేశంలో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ బ్లాస్ట్ ఫర్నేస్ బేస్డ్ తో వాళ్ళ ప్లాన్స్ ఉన్నాయి. అంటే ఇది ట్రెడిషనల్ ప్లాన్స్, మనం కొలిమి అంటాం కదా, బొగ్గుతో కొలిమి పెట్టి దానికి సంబంధించిన ఐరన్ రాడ్స్ తయారు చేయడం, ఇది బ్లాస్ట్ ఫర్నేస్ అంటారు. సో ఈ పద్ధతిలో మనం ఐరన్ ప్లాంట్స్ ఉన్నప్పుడు, స్టీల్ ప్లాంట్స్ ఉన్నప్పుడు కోకింగ్ కోల్ విపరీతంగా అవసరం అవుద్ది. పర్టికులర్ గా టాటా స్టీల్ అండ్ JSW స్టీల్ తమ ప్రొడక్ట్ కి డిమాండ్ కి అనుగుణంగా జనరల్ గా రాబోయే 2-3 సంవత్సరాల్లో వాళ్ళు ఎక్స్పాన్షన్ కూడా ప్లాన్ చేశారు. సో దాని తగ్గట్టుగా ఇండియాలో కోకింగ్ కోల్ కి డిమాండ్ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. దానికి తగ్గట్టుగా ఇండియాలో ప్రొడక్షన్ లేదు. ఒకవేళ ఇంపోర్ట్ చేసుకున్నా కూడా మెటీరియల్ కి డిమాండ్ కారణం చేత ప్రైసెస్ పెరిగే అవకాశం ఉంది. ఓవరాల్ గా స్టీల్ ప్రొడక్షన్ లో కంపెనీకి మార్జిన్స్ తగ్గబోతున్నాయి అన్నది మెయిన్ సారాంశం. ఇక ప్రాఫిట్ మార్జిన్స్ తగ్గినాయి అంటే ఖచ్చితంగా కంపెనీ షేర్ కూడా తగ్గుద్ది కదా. అందుకని కంపెనీ ఏం చేస్తుందంటే టాటా స్టీల్ కి ఒకప్పుడు ఈ CLSA సంస్థ అవుట్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చింది, 145 రూపాయలు టార్గెట్ ఇచ్చింది. దాన్ని ఇప్పుడు సెల్ రేటింగ్ ఇచ్చింది, అంటే అమ్మేసుకోండి అన్నట్టుగా. రేటు కూడా 135 రూపాయలు టార్గెట్ ఇచ్చింది. ప్రస్తుతం మార్కెట్ లో ఈ రోజు 153 రూపాయల్లో క్లోజ్ అయింది టాటా స్టీల్. కానీ ఆ సంస్థ ఏం చెప్తుంది, 135 రూపాయల వరకు తగ్గే ఛాన్స్ ఉందనే కదా. అలాగే JSW స్టీల్ సంబంధించి గతంలో అండర్ పెర్ఫార్మ్ రేటింగ్ ఇచ్చింది, ఇప్పుడు సెల్ రేటింగ్ ఇచ్చింది, అంటే అమ్మేసుకోండి అన్నట్టుగా. గతంలో JSW స్టీల్ కి 810 రూపాయలు టార్గెట్ గా ఇస్తే ఇప్పుడు 730 రూపాయలు టార్గెట్ గా ఫిక్స్ చేసింది. ప్రస్తుతం మార్కెట్ లో 826 రూపాయలు ఈ రోజు క్లోజ్ అయింది, అంటే 730 రూపాయల వరకు తగ్గుద్ది అని క్లియర్ గా ఈ కంపెనీ టార్గెట్ ఫిక్స్ చేసింది. ఈ రోజు మార్కెట్ లో టాటా కంపెనీ షేర్ 2% తగ్గితే JSW స్టీల్ 3% తగ్గడం జరిగింది. ఇక లాస్ట్ గా పేటిఎం గురించి మనం చెప్పుకోవాలి. ఈ కంపెనీకి ఈ మధ్య కాలంలో అందరికి తెలిసిన విషయమే, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అవకతవకలకి పాల్పడిందని చెప్పేసి లైసెన్స్ ని రద్దు చేయడం. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటంటే బ్యాంక్ రూల్స్ ని అతిక్రమించినందుకు, మనీ లాండరింగ్ కి పాల్పడినందుకు ప్రివెంటివ్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ 2022 ప్రకారం ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ వాళ్ళు 5,49,00,000 పెనాల్టీని విధించారు పేటిఎం. దాంతో ఈ రోజు స్టాకు ఇంట్రాడేలో ఒక 4% తగ్గింది, 412 రూపాయల దగ్గర క్లోజ్ అయింది పేటిఎం. ఇవ్వండి ఈ రోజు వార్తలోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.